హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఆదివారం రోజు వ్లాగ్ అండి. ఇక్కడైతే బయటకు వచ్చాను, దేవుడికి పూలన్నా కోద్దామా అని చెప్పి బయటకు వచ్చాను. ఈలోపు చూస్తే నాకు రోజ్ ఫ్లవర్స్ పూసున్నాయి. అది కూడా ఒకే కొమ్మకి 2 పూలు పూస్తున్నాయి అన్నమాట. వాటిని కొయ్యకూడదు అనుకున్నాను. ఇంకో కొయ్యకపోతే ఇదిలో ఇల్లు కాబట్టి నేను కొయ్యకపోయినా ఎవరొకరు తెంపుకొని పోతారు, ఇంకెందుకులే అని చెప్పి తెంపి దేవుడికైతే పెట్టాను. ఆ రోజు బాగున్నాయి కదా. నాకు రోసెస్, మల్లెపూలు ఇలాంటివంటే చాలా ఇష్టం అండి. నాటు రోజాలంటే ఇంకా చాలా బాగా ఇష్టం, ఎందుకంటే అవి స్మెల్ బాగుంటాయి కదా. మల్లెపూలు కానీ, జాస్మిన్, ఇంకా సన్నజాజుల చెట్టు, ఇలా విరజాజులు ఇవన్నీ అయితే వేస్తున్నానండి. వచ్చేది కొంచెం లేట్ అవుతూ ఉంది. ఈలోపు ఇంట్లోకి లోపలికైతే వచ్చాను. మా వారు కాఫీ పెట్టమన్నారు. కాఫీ పొడి అయితే అయిపోయింది, నిండుకుంది. చూసుకోలేదు నేను ఏది. ఈ మధ్య ఈ ఫోన్ పట్టుకోవడం వల్ల గజిని మా వాళ్ళు పెట్టారు లైవ్లో, వాళ్ళు గజిని అని. అలాగే తయారవుతున్నాను, నిజంగానే అన్నీ మర్చిపోతున్నాను అనమాట. టీ అయితే పెట్టేస్తాను. టీ పొడి ఉంది. టీ పెట్టమంటారా అండి అంటే పెట్టు అన్నారు. ఇంకా టీ అయితే పెట్టాను. టీ అయితే అలవాటు మానేస్తున్నాను. ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు మట్టుకు తాగాలి అనిపిస్తుంది అనమాట. టీ అయితే తాగుతాను. నాకేమో టీ అంటే ఇష్టం, మా వారికి కాఫీ అంటే ఇష్టం. ఇంకా లేదు కాబట్టి కాంప్రమైజ్ అయ్యి టీ తాగేసి వెళ్ళిపోయారనమాట తను. తర్వాత టిఫిన్ చేసాము, తిన్నాము, అయిపోయింది. ఇక్కడ లంచ్కి అయితే నేను చికెన్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా హోటల్ స్టైల్లో చేస్తున్నానండి. మీకు ఎవరికన్నా ఈ ప్రాసెస్లో తెలియకపోతే ఒకసారి చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో. ఓకేనా గాయస్. ఇక్కడేమో అంటే పెళ్ళి కానీ వాళ్ళు ఉంటారు కదా, బ్యాచిలర్స్, అలాంటి వాళ్ళు కూడా ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు. చికెన్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో. ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత లవంగం, పట్టా, మొగ్గ, అంటే లవంగం ఇలాచి అనా కాదు, దాన్ని ఏమంటారు, పట్టా మొగ్గని ఏమంటారండి, లవంగం, దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం వేగుతున్నాయి అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత పచ్చివాసన పోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. అప్పుడు పసుపు, ఉప్పు వేసుకొని చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్ కొంచెం మగ్గిన తర్వాత, అంటే ఆ చికెన్ మనం కడిగి వేసినప్పుడు వాటర్ అనేది వస్తుందండి, ఇట్లా పిండి వేసినా కూడా వస్తుందన్నమాట. ఆ చికెన్ వండితేనే వాటర్ వస్తుందండి. అసలు చికెన్లో నీళ్ళు వేయలేదు. ఆ చికెన్ వాటర్తోనే మనం వండేసుకోవచ్చు అనమాట. కాకపోతే మా వారు రాగి సంగటి చేయమన్నారు. రాగి సంగటిలోకి ఆ గ్రేవీ సరిపోదని కొద్దిగా నీళ్ళు అయితే యాడ్ చేశాను నేను. చికెన్ కొంచెం మగ్గినాక కారము, ధనియాల పొడి వేసి కొంచెం బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత గరం మసాలా, చికెన్ పొడి, అలాగే కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నారంటే అసలు ఆ రోజు ఇంట్లోకి వచ్చిందండి స్మెల్. ఇక్కడ ఆ రోజు నేను పెరుగు యాడ్ చేశాను చికెన్లో, కొత్తగా బాగుందండి. పెరుగు కూడా వేయండి, సూపర్ టేస్టీగా వస్తుంది పెరుగు వేయడం వల్ల. గ్రేవీ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరు ఇలా చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. హోటల్ స్టైల్లో అండి, ఇది చాలా బాగుంటుంది. చికెన్లో నేను చాలా రకాలుగా చేస్తానండి, ఇది ఒక స్టైల్ అనమాట. ఇంకోసారి ఇంకో స్టైల్ వచ్చేసి చూపిస్తాను మీకు, ఓకేనా. చికెన్ కానీ, ఫిష్ పులుసు అంటే ఫిష్ కర్రీ కానీ ఏదైనా నేను 2 టైప్స్ 3 టైప్స్ అనమాట. అంటే ఎక్కువ, ఎలా చెప్పాలి మీకు, ఎక్కువ రకాలుగా చేస్తానన్నమాట, ఒకే రకంలో చేయను. ఇప్పుడు దీనికి వచ్చి సంగటికి కాబట్టి, రాగి సంగటికి కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు రైస్లో కనుకోండి నీళ్ళే వేయనమాట, ఆ చికెన్లో ఉన్న నీళ్ళతోనే కర్రీ అయిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది అలా. దీంట్లో అయితే కొద్దిగా నేను నీళ్ళైతే యాడ్ చేశాను, గ్రేవీ కొంచెం కావాలి కాబట్టి సంగట్లో అద్దుకొని తినడానికి. పెరుగు వేసుకోండి కంపల్సరీ, చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే అండి, నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు ప్లీజ్.
ఇట్లా పైకి ఆయిల్ తేలినప్పుడు మనం గరం మసాలా అలాగే చికెన్ పొడి లాస్ట్‌లో వచ్చి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పక్కనైతే నేను సంగటికైతే రైస్ పక్కన కడిగి పక్కన పెట్టున్నాను. ఇంకా దాన్ని వెయ్య చేయాలన్నమాట. లైవ్ పెట్టి ఇంట్లో పనంతా చేసుకొని వండేటప్పటికి 11, 12 అవుతుంది. ఇంకా మా వారు వచ్చేసారనమాట. ఈలోపు మా వారు టీవీ చూస్తా ఉన్నారు. అందుకే వాల్యూమ్ తగ్గించి ఇంకెందుకని చెప్పి సంగటైతే త్వరగా చేస్తూ ఉన్నాను. అన్నము కొద్దిగా అంటే రైస్ కొద్దిగా ఉడికిన తర్వాత, పూర్తిగా ఉడికిపోవాలి, కొద్దిగా కూడా కాదు. ఉడికిన తర్వాత రాగిపిండి వేసుకొని కొంచెం మూత పెట్టాలి. రాగిపిండి కూడా ఉడకాలండి, ఉడికితేనే టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక కర్ర తీసుకొని ఇలా కలుపుకోవాలి. మా సైడ్ గెలకడమో ఏదో అంటారు అమ్మోళ్ళు. గెలకుతున్నామమ్మా సంగటి అంటారు. పొయ్యి మీద అయితే గెలకలేమండి. నేను ట్రై చేశాను కానీ రాలేదు. మళ్ళీ కిందకి దింపుకొని రుద్దాననమాట. రుద్ది మా వారు వచ్చారు. సంగటైతే వేస్తూ ఉన్నాననమాట. అది వచ్చున్నారు కూడా, ఆల్రెడీ వచ్చున్నారు. ఇంకా సంగటైతే వేసిస్తున్నాను. తినేసి ఎక్కడికో వెళ్ళాలి అన్నారు ఆ రోజు. అందుకని ఫాస్ట్‌గా చేస్తూ ఉన్నాననమాట. తన పనుంటాయి కదా! తన పనుల మీద వెళ్తున్నారు. ఫస్టు నేను గుంత చేశాను. దాంట్లో వేద్దామా అనుకున్నాను. మళ్ళీ ఎందుకు కిందేశాను, సరే మీకు చూపియాలి కదా అని చెప్పి చూపిస్తున్నాననమాట. నవ్వుకోకండి, ఏంటి ప్రసన్న ఇలా చేస్తుంది టింగర్ పనులు అని. మా వారిని అడుగుతున్నాను. చాలా బావుందంట. ఓకే అండి. బాయ్.